నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగన్ ఫిట్టింగ్ మాస్టర్ వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేమన్న లోకేష్ రక్తంతో చంద్రబాబు కటౌట్ కు అభిషేకం ఆ స్వామి భక్తి నిరూపించుకునేందుకు చేశానన్న బుద్ధ నేడు రాప్తాడులో సిద్ధం సభ నేతలకు కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం హైదరాబాద్ లో ఐటీ రైట్స్ ఎల్బీ నగర్ లోని శ్రీరాములు యాదవ్ ఇంట్లో సోదాలు ఇండియా కూటమి పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయి మూడోసారి అధికారం బీజేపీదేనన్న అమిత్ షా ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు నేడు కేంద్రంతో 4వ విడత చర్చలు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు బిజినెస్ పార్ట్నర్ ప్రతివారెడ్డి ఇంట్లో నిన్న రాత్రి నుండి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎల్బీ నగర్ లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బీజేపీ నేత శ్రీరాములు ఇంట్లో ఐటీ సోదాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి రాములు పోటీ చేశారు. రాములు పిఏ ఇంట్లో కూడా ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. ఎల్బీ నగర్ లో యొక్క ఐటీ రైట్స్ యొక్క మహేశ్వరం సంబంధించిన బీజేపీ అభ్యర్థి అందల శ్రీరాములు ఇంట్లో యొక్క కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే పలు కీలక పత్రాలతో పాటు కొన్ని సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం కూడా ఐటీ అధికారులు కూడా సోదాల్లో గుర్తించారు. మొత్తానికి చూస్తే మాత్రము రాములు పిఏ ఇంట్లో కూడా యొక్క ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. హైదరాబాద్ లో అనేక చోట్ల కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే బిజినెస్ పార్ట్నర్ యొక్క ప్రతివారెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున ఐటీ పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దానిపైనే కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఇతర సంబంధించిన బిజినెస్ లో ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు, అయితే ఐటీ పన్ను సంబంధించిన విషయంలో ఎంత కడుతున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఐటీ యొక్క సోదాలు మాత్రము సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ మహాసభ సందర్భంగా ప్రధాని మోదీని గజమాలతో ఘనంగా సత్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. 75 ఏళ్లలో ఈ దేశం 17 లోక్సభ ఎన్నికలు, 22 ప్రభుత్వాలు, 15 మంది ప్రధాన మంత్రులను చూసిందని అమిత్ షా అన్నారు. అయితే దేశంలోని ప్రతి ప్రభుత్వం ఆయా కాలానికి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే మోదీ 10 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. मैं कोई कंफ्यूजन के बगैर कह सकता हूं कि समग्रता से विचार, हर क्षेत्र का विकास और हर व्यक्ति का विकास करने का काम केवल और केवल नरेंद्र मोदी जी के 10 साल में हुआ है। नरेंद्र मोदी जी के 10 साल के अंदर देश सुरक्षित हुआ, देश समृद्धि की ओर आगे बढ़ा। 60 करोड़ गरीब जो आजादी के 75 साल तक, 70 साल तक अपने आप को विकास की प्रक्रिया के बाहर मानते थे, उसको मालूम ही नहीं था कि देश आजाद हुआ, लोकतंत्र आया, मुझे क्या मिला, मेरा क्या हिस्सा। भाइयों और बहनों, 60 करोड़ गरीबों को घर देना, घर में गैस का सिलेंडर देना, पीने का पानी का कनेक्शन देना, बिजली पहुंचाना, शौचालय देना, 5 किलो अनाज गरीब को फ्री ऑफ कॉस्ट मुफ्त में देना और 5 लाख तक का स्वास्थ्य का उसका खर्चा भी सरकार। मैं कोई कंफ्यूजन के बगैर कह सकता हूं कि समग्रता से विचार, हर क्षेत्र का विकास और हर व्यक्ति का विकास करने का काम केवल और केवल नरेंद्र मोदी जी के 10 साल में हुआ है। नरेंद्र मोदी जी के 10 साल के अंदर విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్ధ వెంకన్న ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరుతున్న వెంకన్న చంద్రబాబుపై తన అభిమానం చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబుకు అభిషేకం చేశారు బుద్ధ వెంకన్న. రక్తంతో గోడపై సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే అంటూ రాశారు. అయితే చంద్రబాబు తనకు దేవుడన్న బుద్ధ ఆ స్వామి భక్తి నిరూపించుకునేందుకు రక్తాభిషేకం చేశానని తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించనని తెలిపారు. చంద్రబాబు కుటుంబం తప్ప వేరే ఎవ్వరూ తనకు నాయకులు కాదన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, పార్టీ కోసం నిలబడే వాళ్లకు అవకాశం ఇవ్వాలని బుద్ధ వెంకన్న కోరారు. అని నన్ను మార్చడం జరిగింది ఇన్ఛార్జ్. అర్బన్ పార్టీ అధ్యక్షుడుగా ఉండగా ఈ విజయవాడ సిటీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు 6 సంవత్సరాలు చేయాలి, 2 సంవత్సరాలు చేస్తే పారిపోయేవాళ్ళు. ఈ పార్టీ వద్దు బాబు అని 6 సంవత్సరాలు చేశా, చక్కగా చేశా. గవర్నమెంట్ పోయింది, మళ్ళీ ఎదవెనిగయ్యాడు ఈ బడ్డుగాడు. ఈ నానిగాడు మా గ్రహచారం బాగాక మళ్ళీ ఎన్నికయ్యాడు. అయితే వాడు మళ్ళీ ఎమ్మన్నే కొత్త వెంకన్న తీయాలి. వాడు ఏజెండా వేరేది లేదు, ఫైట్ చేస్తున్నా తీయాలి 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 అనే ఒకటి తప్ప వేరేదే లేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు నా గౌరవంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చి 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా వేశారు. ఉత్తరాంధ్రాకి ఇప్పుడు కూడా మనం సరే ఎంకన్నా నువ్వు అర్బన్ పార్టీ అధ్యక్షుడికి వెళ్ళు అని నన్ను.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్పించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. అయితే విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని 4వ అదనపు జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. అయితే పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వం పైన బురద జల్లేలా ప్రయత్నించారని అభ్యంతరం తెలిపింది. అయితే పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి పవన్ కుమార్ తో పాటు కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా పవన్ పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై చర్యలు చేపట్టేందుకు గతేడాది జూలై 20న రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరిస్తున్నారని, ఒంటరి మహిళలను కనిపెట్టి కొందరు సంఘ విద్రోహ శక్తుల ద్వారా వలపన్ని కిడ్నాప్ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు తమకు చెప్పాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29,000 నుంచి 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని ఆరోపించారు. అయితే అదృశ్యమైన వారిలో 14,000 మంది తిరిగి వచ్చారని పోలీసులు చెప్తున్నారు. మిగిలిన వారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని, డీజీపీ కనీసం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీలో మరో సర్వే హల్చల్ చేస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ ఇప్పటికే ఏపీ ఓటర్ ఎటువైపు అనే అంశంపై పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. తాజాగా అత్యంత ఖచ్చితత్వంతో ఓటర్ నాడిని పట్టగలిగింది స్వతంత్ర టీవీ. ఏదో తూతు మంత్రంగా కాదు, ఒక్క రోజులో సర్వే చేసేసి మమా అని ముగించలేదు. మొత్తం 6 రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాలను నిష్పష్టంగా వెలుగులోకి తీసుకొచ్చింది స్వతంత్ర టీవీ. ఇంతకీ స్వతంత్ర సర్వేలో ఏం తేలింది? వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పదా? వై నాట్ 175 వర్కౌట్ కాలేదా? ఏపీలో టీడీపీ జనసేన కూటమి కుమ్మేయనుందా? అసలు అధికార పీఠంపై కూర్చున్నది ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజ్ కు చేరిపోయింది. మరో 2 నెలల్లో ఏపీ ఎన్నికల కురుక్షేత్రం మొదలు కానుంది. ఇప్పటికే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాలు తమ తమ చతురంగ బలాలతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలిచే నిలిచే రేసు గుర్రం ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజల మూడ్ను కొన్ని సర్వేలు అంచనా వేశాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ ఓటర్ల నాడిని పసిగట్టే ప్రయత్నం చేసింది స్వతంత్ర టీవీ. అసలు వైసీపీ ప్రభుత్వంపై సామాన్య జనం ఏమనుకుంటున్నారో కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు చేపట్టిన స్వతంత్ర టీవీ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వేలో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే విజయమని ప్రజలు తేల్చి చెప్పారు. అధికార వైసీపీకి పరాజయం తప్పదని కుండబద్దలు కొట్టారు.
స్వతంత్ర సర్వేలో మొత్తం 1,58,000 మందికి పైగా ఓటర్లు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలపైన ఈ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపిస్తామని మెజార్టీ ప్రజలు సర్వే ద్వారా తేల్చేశారు. స్వతంత్ర టీవీ జరిపిన సర్వేలో 67% మంది రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీ జనసేన కూటమిదేనని స్పష్టమైన తీర్పునిచ్చారు. 1,50,000 మందిలో టీడీపీ జనసేనకు అనుకూలంగా 105,860 మంది ఓటు వేశారు. వైసీపీకి అనుకూలంగా కేవలం 47,400 మందే ఓటేశారు. అంతేకాదు 5 ఏళ్ల అధికార వైసీపీ పాలనపై సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరూ పెదవి విరిచారు. తద్వారా 2024 ఎన్నికల్లో తమ ఓటు టీడీపీ జనసేన కూటమికేనని పరోక్షంగా తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్తున్న ప్రజలు వైసీపీని ఓడించడానికే సిద్ధమయ్యారన్న విషయం స్వతంత్ర టీవీ సర్వేలో స్పష్టమైంది. ప్రధానంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, మచ్చుకైనా కనిపించని అభివృద్ధి, పెరిగిన ధరలు ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలుగానే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని స్వతంత్ర వెలుగులోకి తెచ్చిన సర్వే ద్వారా విస్పష్టంగా చెప్పారు ఓటరు మహాశైలు. ప్రస్తుత గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందండి? పనితీరు ఎలా ఉంది? ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పథకాలు ఇచ్చారు, బాగానే ఉందండి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పథకాలు కొంతమందికే లబ్ధి చేకూరుతున్నాయండి, కొంతమందికి లబ్ధి చేకూరుతున్నాయి. గత ప్రభుత్వంలో మీకు పథకాలు వచ్చినాయా? గత ప్రభుత్వంలో పర్వాలేదు. టీడీపీ ప్రభుత్వంలో పథకాలు వచ్చినాయండి, పర్లేదండి. అందరికి సమన్యాయం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్లో కొంతమందికే సమన్యాయం జరిగింది, కొంతమందికి న్యాయం జరగట్లేదు. రాష్ట్రంలో ఉన్న పనితీరు కానీ వీటి గురించి పట్టించుకోవట్లేదు. పథకాలు అనేవి కామనే, ఏ ప్రభుత్వాన్ని పథకాలు ఇస్తుంది, దాని కాదు మనం పరిగణలో తీసుకోవాల్సింది. రాష్ట్రం ఒక డెవలప్మెంట్ కావాలి. రాష్ట్రం రోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఫలానా కంపెనీ తీసుకొచ్చాం, ఫలానా యువకులకి, చదువుకున్న యువకులకి మనం ఉపాధి కల్పించాం, వాళ్ళు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాలి, మనం చదువుకున్న వాళ్ళు లేకుండా పోయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. టీడీపీ వస్తే బాగుంటుంది. రానున్న రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ. రానున్న రోజుల్లో నాకైతే జనసేన టీడీపీ కలిపి అధికారంలో వస్తాయని నేను అనుకుంటున్నాను. మరోవైపు స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలను ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శిస్తున్నారు. జగన్ 4.5 ఏళ్ల పాలనపై ఏపీ ప్రజల అభిప్రాయాన్ని స్వతంత్ర టీవీ తన సర్వేలో స్పష్టంగా బయటపెట్టిందని అంటున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరుగుతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాక జరిగిన అన్యాయాల కృత్యాలు అంత కావు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారు. ముఖ్యమంత్రి యొక్క ధనదాహంతో అవినీతి మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం 20, 30, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో వేసిన ఫౌండేషన్స్ అన్ని కూడా మూలన పడేశారు. అమరావతిని సర్వనాశనం చేశారు. మన ప్రాంతాన్ని మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలిగే సత్తా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ని పడుకోబెట్టేశారు. గుండ్లకమ్మ సంబంధించి కనీసం 3 గేట్లు కొట్టకపోతే పెట్టే దిక్కు లేదు. పశ్చిమ ప్రాంత ప్రకాశానికి ఆయువు పట్టైన వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంలో పడేశారు. కేవలం కంటి తుడుపుగా చర్యలు చేపడుతున్నారు కానీ పూర్తిగా ప్రభుత్వం ఒక పద్ధతిగా వ్యవహారం చేయట్లేదు. అలాగే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా యువత తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. చదువుకొని బ్రహ్మాండంగా మంచి భవిష్యత్తు మీద ఆశలు కలలు కన్నా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోతూ ఉంది. అవకాశాలు లేక, ప్రభుత్వం పట్టించుకోక, ఆసరా లేక ఈరోజు మద్యం మాఫియా వలలో, అలాగే గంజాయి మాఫియా వల్ల, మత్తు మాఫియా వల్ల పడి ఈరోజు యువత చిక్కుకుపోతూ ఉన్నారు. వీటన్నిటికీ విరుగుడు ఒక్కటే, ఈ ప్రభుత్వం పోవాలి.
సైకిల్ రావాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీల యొక్క కలయిక ద్వారా రేపు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక ప్రభంజనం సృష్టించబోతూ ఉంది. ఈరోజు స్వతంత్ర టీవీ అనేటువంటిది చేసినటువంటి సర్వేలో కూడా 67% టీడీపీ జనసేన కూటమికి, 33% వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందనంటే ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఎంత స్థాయిలో ఉందో ఈ సర్వేని చూస్తేనే అర్థమవుతుంది. మేమైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ సర్వే తప్పు. ఇంతకంటే ఇంకా ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఉందనేది మా నమ్మకం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు 100% నిజమవుతాయని జనసేన నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే అధికారమని, వైసీపీకి పరాభవం తప్పదని తేల్చి చెబుతున్నారు. స్వతంత్ర టీవీ నిర్వహించినటువంటి సర్వే ఖచ్చితంగా నిజమవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఇప్పటికే 75 నుంచి 80% మంది ప్రజలు జనసేన టీడీపీ కూటమి రావాలని, వైసీపీ ఓడిపోవాలని ఈ రోజున ప్రజలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. వారి మనసులో ఉన్నటువంటి మాటను బహిర్గతం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా స్వతంత్ర టీవీ నిర్వహించినటువంటి సర్వే ఖచ్చితంగా 100% నిజం అవ్వాలి. అదేవిధంగా జనసేన టీడీపీ కూటమి గెలుస్తుందని వారు చెప్పినటువంటి మాట రాబోయే రోజుల్లో యథార్థమవుతుందని కూడా మేమైతే విశ్వసిస్తాం. ఇదిలా ఉంటే స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు చూశాక అధికార వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. తాజాగా స్వతంత్ర టీవీ సర్వే బయటకు రావడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందట. రాష్ట్రంలో అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు చర్చించుకోవడం వైసీపీకి మైనస్ గా మారుతుందా అనే ఆందోళనలో వైసీపీ క్యాడర్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ క్యాడర్ పట్ల సీఎం జగన్ నిర్లక్ష్యంగా ఉండటం, సిట్టింగ్లు, మార్పులు, చేర్పుల్లో గందరగోళం వంటి అంశాలు ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే సీఎం జగన్ కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేయడం కూడా పార్టీపై వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు వాస్తవానికి చాలా వరకు దగ్గరగా ఉన్నాయని లోలోపన మథన పడుతూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు చేరిపోతోంది. ఈసారి ఎవరిది అధికారం అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. శివబాలకృష్ణ ద్వారా లబ్ధి పొందిన కంపెనీలు, బిల్డర్లు, బినామీల చేసిన ఏసీబీ అధికారులు వారందరినీ విచారిస్తుంది. అయితే తాజాగా శివబాలకృష్ణ హయాంలో చోటు చేసుకున్న వేలంపాటలపై ఏసీబీ దృష్టి పెట్టింది. వేలంపాటల సమాచారాన్ని లీక్ చేయడంతో పాటు వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలంపాటలలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. 4 ఏళ్లుగా హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా శివబాలకృష్ణ ఉన్న సమయంలో వేలంపాటకు సంబంధించి వివరాలు ముందుగానే పలువురు రియాటర్లకు లీక్ అయినట్లు సమాచారం. పలువురు రియాటర్లకు భూములు దక్కేలా శివబాలకృష్ణతో పాటు పలు అధికారులు పక్కా ప్లాన్ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. వేలంపాటలో పాల్గొన్న సంస్థలకు లబ్ధి చేకూర్చేలా పలువురు అధికారులు వ్యవహరించారు. అధికారుల ద్వారా లబ్ధి పొందిన కంపెనీల వివరాలను ఇప్పటికే ఏసీబీ సేకరించింది. ఆయా సంస్థల ప్రతినిధులకు లేఖలు రాయనుంది. కోకాపేటలో జరిగిన నియో పోలీస్ ప్లాట్ల ఆక్షన్లోనూ ముందే సమాచారం లీక్ అయినట్లు ఏసీబీ అనుమానిస్తుంది. బిడ్డింగ్లో పాల్గొని పలు కంపెనీలకు ఫేవర్ చేసినందుకు బహుమతిగా గిఫ్ట్లు పొందినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.
బుద్వేలు ల్యాండ్ ఆప్షన్ సమయంలోనూ ఇలాంటి అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. బుద్వేలు వేలంపాట ద్వారా హెచ్ఎండిఏకు 3,625 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. నియోపోలిస్ ఫ్లాట్స్ వేలంపాట ద్వారా హెచ్ఎండిఏకు 3,318 కోట్ల రెవెన్యూ జనరేట్ అయింది. అయితే ఈ వేలంపాటకు సంబంధించిన సమాచారాన్ని ముందే పలువురు రియాల్టర్లకు, బిల్డర్లకి లీక్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ అధికారులకు బహుమతులు ముట్టినట్లు సమాచారం. శివబాలకృష్ణ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులకు కొన్ని నిర్మాణ సంస్థల కంపెనీల పేర్లు తారసపడ్డాయి. శివబాలకృష్ణ వాంగ్మూలం ఆధారంగా ఆయన బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వీరిలో సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. హెచ్ఎండిఏ కార్యాలయానికి అనుమతుల కోసం వెళ్లే నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆ పక్కనే ఉన్న ఏజెంట్ కార్యాలయాన్ని తప్పక సందర్శిస్తుంటారని వినికిడి. అదే సత్యనారాయణమూర్తి శివబాలకృష్ణకు బినామీగా మారినట్లు తెలుస్తోంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి పనిని నేరుగా శివబాలకృష్ణ దగ్గరకు తీసుకువెళ్లడం సత్యనారాయణమూర్తికి పని. సత్యనారాయణమూర్తి తెచ్చే ప్రతి ఫైలు కూడా శివబాలకృష్ణ బ్లైండ్గా సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ విధంగా లబ్ధి పొందిన వారిలో ఒక 3 రియల్ ఎస్టేట్ సంస్థలను ఏసీబీ గుర్తించింది. ఐరా ప్రాజెక్టుతో పాటు ఆనంద్ హోమ్స్, అనుహర్ హోమ్స్ ద్వారా శివబాలకృష్ణకు పలు బహుమతులు ముట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెడుతున్న శివబాలకృష్ణ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. హెచ్ఎండిఏలో అక్రమంగా బిల్డింగ్ అనుమతుల నుండి మొదలుకొని భూముల వేలంపాట లీకుల వరకు అన్నిటిలో శివబాలకృష్ణ హస్తం ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. అయితే శివబాలకృష్ణ ద్వారా లబ్ధి పొందిన సంస్థలు, రియాల్టర్లు, బిల్డర్ల వివరాలు ఏసీబీ సేకరించింది. త్వరలో వీరందరికీ నోటీసులు జారీ చేసి ఏసీబీ విచారించనుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కృష్ణా, గోదావరి జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి వైరల్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ కారణంగా తమిళనాడులోని 5 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు జిల్లాలైన తిరువల్లూరు, ఉమ్మడి వేలూరు జిల్లాలో అలర్ట్ జారీ చేశారు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.